నా పేరు సుధాకర్ రెడ్డి. మీ గ్రామస్తులకు అందరికీ తెలుసు, సారోళ్ళకి తెలవాలంటే నా పేరు చెప్తున్నా. సుధాకర్ రెడ్డి. నేను వ్యవసాయదారునే. కాకపోతే పాత పద్ధతుల ద్వారా వరి మనం పండించేది, వరి, పత్తి ఇట్లాంటిది. పూర్వకాలంలో మనము వేరుశనగ, జొన్న, కంది ఇట్లాంటివి ఆర్దాడి పంటలు కూడా పండిస్తుంటే ఇప్పుడు ప్రతి రైతు పత్తి 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 అని నష్టపోతున్నారు. కాకపోతే మన గ్రామంలో మిరప ఎక్కువ పెట్టి చాలా మంది నష్టపోయినరు. అది విడిచిపెట్టి శాస్త్రజ్ఞులు చెప్పిన సూచనల మేరకు మనము ఆమ్దాలు కానీ ఇవి నూనె సంబంధించిన పంటలు కానీ పండిస్తే బాగుంటుందని వాళ్ళ ప్రోత్సాహంతో అన్ని రకాలుగా కృషి విజ్ఞాన కేంద్రం అంటే పెద్ద దూరమేం లేదు, ఈయనే వనపర్తి రోడ్డు మాదనాపురంలో దొరుకుతుంది. వాళ్ళు సారాలతో పోతే అన్ని వివరాలు మనకు చెప్తారు. అట్లాంటి దాన్ని మనం వాళ్ళు చెప్పిన విధానం పాటిస్తూ పంటలు పండియాలని, ముఖ్యంగా ఆమ్దం మర్చిపోయినాం. ఒకప్పుడు నేను మా పొలంలో 10 ఎకరాల పొలంలో 85 అంచుల ఆమ్దాలు పండించిన. అప్పుడు లేదు రేటు, 1500 1000 రూపాయలు మాత్రమే ఉండే. అట్లాంటిదాన్ని ఇప్పుడు రేట్ ఎంత ఉంటుంది సార్? దాదాపు 5,000 దాకా, 5 నుంచి 7, 8,000 దాకా పోయింది సార్. అట్లాంటిదాన్ని పండిస్తే అవి మన తోటి ఒకటి ముఖ్యంగా ఏంటంటే జింకలు, పందులు ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ ఆమ్దం పంట వేసిన వాళ్ళకు ఏ నష్టం దాని నుంచి రాదు. కాబట్టి ఆమ్దాలు పండియాలని నేను మా గ్రామస్తులకు తెలియజేస్తున్నాను. దానికి సంబంధించిన విత్తనాలు కూడా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి మన సారోళ్ళు ఇస్తామని తెలుపుతున్నారు. దాన్ని వారి నుంచి అన్ని రకాలుగా వాళ్ళ ప్రోత్సాహంతో పండిద్దామని కోరుతూ